హలో, వెల్కమ్ టు జీవీఆర్ కిక్ టాక్స్. ఐపీఎల్ 2026 టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ వీడియో వచ్చేసి మన తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్షన్ పెట్టినట్టుగా డిపెండింగ్ ఆన్ టోటల్ టాప్ 4 బ్యాట్స్మెన్ ఓన్లీ. టాప్ 4 ఫైర్ ప్యాక్ బ్యాటింగ్ ఉంది. టాప్ 4 రాణిస్తేనే వీళ్ళు ముందుకెళ్తారు, ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్తో ఉంది కాబట్టి. ఫస్ట్లీ వీళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో మాట్లాడుకున్నాం. ప్యాట్ కమిన్స్ ఇంకా ఇంజురీలో ఉన్నాడు. ఆల్రెడీ T20 వరల్డ్ కప్ ఆడలేదు. చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఇంజురీలో ఉన్నాడు. అయినా కానీ వీళ్ళు మినీ యాక్షన్లో సరైన బ్యాకప్ తీసుకోలేదని నాకు అనిపించింది. సరిగ్గా యాక్షన్లో కూడా పర్ఫామ్ చేయలేదు. ఏదో వెళ్ళామా, టీ తాగి బిస్కెట్లు తిని వచ్చామా అనంతగా ఉంది కావ్య మారన్ పర్ఫార్మెన్స్. సరే, అయిపోయి అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో లేదో కూడా తెలియదు. ప్యాట్ కమిన్స్ వస్తే అతనే కెప్టెన్ ఉంటాడు. ఈలోపు ఇషాన్ కిషన్ని స్టాండింగ్ కెప్టెన్గా కన్ఫర్మ్ చేశారు. చూద్దాం, ఇషాన్ కిషన్ తోటే వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం, ఒకవేళ ప్యాట్ కమిన్స్ రాకపోతే. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ రీసెంట్ ఆఫ్ టైమ్స్ వరల్డ్ కప్లో వరుసగా 3 డకౌట్స్ అయినా మధ్యలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఫైనల్లో ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. వెరీ గుడ్ నాక్, కాన్ఫిడెన్స్ ఇన్నింగ్స్ అది. అదే ఇన్నింగ్స్తో అదే ఫామ్ కంటిన్యూ చేయాలని కోరుకుందాం ఐపీఎల్లో. అలా చేస్తే సన్ రైజర్స్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రావెస్ హెడ్. అతను ఫామ్ కూడా పెద్దగా వరల్డ్ కప్లో ఏమీ లేదు. తన మెరుపులు అయితే ఇక్కడ కనిపించలే మనకి. చూద్దాం ఎలా ఉంటుందో. వీళ్ళిద్దరూ పవర్ ప్లే వరకు ఉంటే ఖచ్చితంగా 80-100 రన్స్ వరకు వస్తాయి. ఒకవేళ వీళ్ళిద్దరు త్వరగా అవుట్ అయితే ఇక పడుతూ లేస్తూ పోతుంది ఆ బ్యాటింగ్ లైనప్, ఎందుకంటే పెద్దగా బ్యాటింగ్ ఏం డీప్గా లేదు కాబట్టి. తర్వాత ఇషాన్ కిషన్ నెంబర్ 3లో. ఇషాన్ కిషన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆఫ్టర్ 2023 వరల్డ్ కప్ తర్వాత అనూహ్యంగా జట్టులో ప్లేస్ కోల్పోయాడు. తన డిసిప్లిన్తో లేని కారణంగా అసలు BCCI సెంట్రల్ కాంటాక్ట్ నుంచి పీకేసింది. తర్వాత అతను ఆల్ ఓవర్ కంట్రీ ఎక్కడ జరిగినా డొమెస్టిక్ మొత్తం ఆడుతూ జార్ఖండ్ టీంతో పర్ఫార్మెన్స్ చేస్తూ యాజ్ ఎ కెప్టెన్గా సెంచరీల మీద సెంచరీలు కొడుతూ మళ్ళీ సెలెక్టర్లు తప్పదు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు. జస్ట్ T20 వరల్డ్ కప్ ముందు అతని టీంలోకి వచ్చాడు. వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో యాక్చువల్లీ టోటల్ టోర్నమెంట్ అంతా మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ ఇండియాలో ఫస్ట్ ఇషాన్ కిషన్. ఫైనల్ లాస్ట్ 3 ఇన్నింగ్స్ సంజు సామ్సన్ చేయడం వల్ల కన్నా కొద్ది పరుగులు ఎక్కువయ్యాయి. సంజు అలా వెరీ గుడ్ బ్యాట్స్మెన్, నో డౌట్ ఎట్ అప్. కానీ ఇషాన్ కిషన్ బాగా పర్ఫార్మెన్స్ రీఎంట్రీ తర్వాత. నెంబర్ 4లో క్లాసన్ వస్తాడు. ఒకవేళ ఎర్లీగా వికెట్లు పడితే క్లాసన్ పంపకుండా స్మరణ్ రవిచంద్రన్ ఉన్నాడు. యంగై ఫ్రమ్ కర్ణాటక, 22 years ఏజ్, వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ బిగ్ హిట్టింగ్ అబిలిటీ ఉన్న ప్లేయర్. అతనికి యాంకర్ రోల్ అసైన్ చేసి సన్ రైజర్స్ యాజమాన్యం అతను కొంచెం బిలీవ్ చేసి పంపితే ఈజ్ ఖచ్చితంగా అతన్ని ప్రూవ్ చేసుకుంటాడు. ఈ పేరు గుర్తుపెట్టుకొని స్మరణ్ రవిచంద్రన్. మళ్ళీ మనం SRH మ్యాచ్లతో మధ్యలో మాట్లాడుకుందాం, ఆఫ్టర్ ఐపీఎల్ తర్వాత కూడా మాట్లాడుకుందాం. మంచి బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, చూద్దాం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో. క్లాసన్ 34 yearsకే ఇంటర్నేషనల్లో రిటైర్డ్ అయ్యాడు. అతను ఎంతవరకు ఫామ్లో ఉన్నాడు, టచ్లో ఉన్నాడు అనేది చూడాలి. వేరే లీగ్స్ ఆడుతున్నాడు, ఆడట్లేదని కాదు, కానీ ఎక్కడ అతని పేరు పెద్దగా వినిపించింది లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే ఫామ్లో ఉంటాడు కాబట్టి ఈజీ ఉంటుంది ఐపీఎల్లో కూడా. ఆల్రెడీ ఎందుకు త్వరగా రిటైర్మెంట్ అక్కడ ఇచ్చాడు, చూద్దాం. ఈజీ వెరీ క్లాస్ ప్లేయర్, స్పిన్లో సూపర్గా ఆడగలడు, ఫినిషింగ్ కూడా బాగా ఇవ్వగలడు. టీంకి బ్యాలెన్స్ ఇచ్చే ప్లేయర్ SRH టీం మొత్తంలో. నెక్స్ట్ 6th ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి. నితీష్కి చాలా ఛాన్స్లు ఇస్తున్నారు ఇండియాలో కానీ, టీమిండియాలో కానీ. సన్ రైజర్స్తో 3-4 years నుంచి ఆడుతున్నాడు. అయినా పర్ఫార్మెన్స్ తన స్థాయికి తగ్గట్టు అయితే లేదు 100%. బౌలింగ్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఎప్పుడో సిడ్నీ టెస్ట్లో సెంచరీ కొట్టాడు టెస్ట్లో, తర్వాత వరుసగా టెస్ట్లో ఫెయిల్. T20లో ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా అంతంత రాణించింది లేదు.
రీసెంట్గా వన్డేలలో కూడా ఛాన్స్ ఇచ్చారు చాలా. ఒక లాస్ట్ న్యూజిలాండ్తో మ్యాచ్లో ఒక 50 కొట్టాడు, ఫస్ట్ 50. అంతకు మించి అతని పర్ఫార్మెన్స్ నిల్. ఈసారి కూడా ఐపీఎల్లో మంచిగా ఆడితేనే అతనికి 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ వస్తుంది ఆల్రౌండర్ కోటాలో, అలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా. యాక్చువల్లీ ఈజ్ జెన్యున్ బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా ఉంది కాబట్టి. ఆ బౌలింగ్ ఎలా ఉందంటే 120 to 125 ఆ రేంజ్లోనే ఉంది. సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ అతని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి 135 వరకు అతని బౌలింగ్ స్పిన్ తీసుకెళ్తే అతనికి యూజ్ అవుతుంది, టీమిండియాకి యూజ్ అవుతుంది, SRH కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అతనే 6 బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు ఇక్కడ. ఖచ్చితంగా బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ బ్యాటింగ్ కూడా మంచిగా చేయాలి. 7th ప్లేస్లో అనికేత్ వర్మ. ఈజ్ వెరీ వెల్ బ్యాటింగ్ ఇన్ లాస్ట్ సీజన్. 26 కొట్టాడు, 166 స్ట్రైక్ రేట్ తోటి ఆల్ 14 మ్యాచెస్ ఆడాడు, 300 వరకు రన్స్ కొట్టాడు. వెరీ బిగ్ 6 ఎబిలిటీ కలిగిన ప్లేయర్, 6 బాగా హిట్ చేయగలుగుతాడు. ఇతను కూడా ఖచ్చితంగా టీంలో ఉండే ప్లేయర్ స్క్వాడ్లో. నెక్స్ట్ వచ్చేసి బ్రైడన్ కార్స్, కమిన్స్కి రిప్లేస్గా టీంలో ఉంటున్నాడు ఇప్పుడు. ఈజ్ ఏ ప్రాపర్ టెస్ట్ బౌలర్. చూద్దాం T20లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేస్తేనే సన్ రైజర్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న బౌలర్లో మెయిన్ బౌలర్ అతనే ఫాస్ట్ బౌలింగ్లో. తర్వాత హర్షల్ పటేల్ ఎప్పుడు 12th ఓవర్స్ తర్వాత బౌలింగ్కి వస్తాడు. ఈజ్ ఏ కామన్ డెత్ బౌలర్, వెరీ గుడ్ డెత్ బౌలర్. బట్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడు వైలేస్తాడో తెలియదు, ఎప్పుడు ఫుల్ టాస్ వేస్తాడో తెలియదు, ఎప్పుడు నవ్వులు వేస్తాడో తెలియదు. మనం ఆర్సీబీలో ఉన్నప్పుడు చాలాసార్లు చూసాం. అనుకోకుండా 2 ఓవర్లో 5 రన్లు ఇస్తాడు, తర్వాత 2 ఓవర్లో 30 రన్లు కూడా ఇస్తాడు. ఆ టైంలో వికెట్లు పడతాయి, ఎట్లాగూ డెత్ బౌలర్లకే వికెట్లు ఎక్కువ వస్తాయి. కానీ అది అతను జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని వేస్తే ఇప్పుడున్న ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్కి సన్ రైజర్స్కి ఈజ్ కంపల్సరీ మంచిగా వేయాల్సిన టైం. హర్షల్ పటేల్ బ్యాటింగ్ కూడా పర్లేదు చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్ మలింగా కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతను ఫిట్గా లేకపోతే అతని ప్లేస్లో లియామ్ లివింగ్స్టోన్ వస్తాడు టీంలకి. లియామ్ లివింగ్స్టోన్ని 13 crores పెట్టి మినీ యాక్షన్లో తీసుకున్నారు SRH మేనేజ్మెంట్. అతనికి మరి డైరెక్ట్ టీంలో ప్లేస్ ఇస్తారా? అట్లా ప్లేస్ ఇస్తే హర్ష దూబే ఆర్ జీషాన్ అన్సారీలో ఒకరిని బెంచ్కి పరిమితం చేసి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాలి. అది శివన్ దూబే కానీ జయదేవ్ ఉనాద్కర్ కానీ. వీళ్ళు చేసిన తప్పేందంటే ఫిట్నెస్ సరిగా లేదు, బౌలింగ్ సరిగా వేయట్లని మొహమ్మద్ షమీద్ని వదిలేయటం. అదే ఇప్పుడు మొహమ్మద్ షమీ ఉంటే ఎక్స్పీరియన్స్ పేస్ అటాక్ ఉండేది. కానీ జయదేవ్ ఉనాద్కర్ కన్నా షమీ పనికిరా అనుకున్నారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ చూద్దాం. జయదేవ్తో పోలిస్తే శివమావే బెటర్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. యంగై కోల్కతాలో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ బాగా చేశాడు, చూడాలి. ఈశాన్ మలింగా ఫిట్ లేకపోతే లియామ్ లివింగ్స్టోనే ఉంటాడు. లియామ్ లివింగ్స్టోన్ ఎలాగో స్పిన్ చేస్తాడు కాబట్టి ఈజ్ ఏ వెరీ గుడ్ ఫినిషర్, బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. కాకపోతే కన్సిస్టెన్సీ ఉండదు. ఇంగ్లాండ్లో టీం తరఫున కూడా కన్సిస్టెన్సీ ఉండదు. లైక్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ అన్నట్టుగా చూస్తారు అతన్ని. చూద్దాం ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తాడో. ఇక వీళ్ళ ప్రాబబుల్ 11కి వచ్చేస్తే టాప్లో అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్. నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4 or 5లో స్మరణ్ రవిచంద్రన్ ఆర్ ఎన్రిస్ క్లాసన్ ఇద్దరు. 6లో నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే అండ్ ఈశాన్ మలింగా. ఇంపాక్ట్ ప్లేయర్గా జీషాన్ అన్సారీ. ఒకవేళ ఈశాన్ మలింగా లేకపోతే లియామ్ లివింగ్స్టోన్ వస్తాడు. ఇక్కడ ఒక జీషాన్ అన్సారీ ప్లేస్లో శివమావియా జయదేవ్ ఉనాద్కర్ వస్తాడు. ఇది వాళ్ళ ఫైనల్ 11 ఎక్స్పెక్టెడ్. మోస్ట్ ఆఫ్ ది ఇదే ఉండొచ్చు, 1 or 2 మార్కులు తప్పించి. వీళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే 2016లో విన్నర్ అయ్యారు, తర్వాత 18-24లో రన్నర్అప్ అయ్యారు, లాస్ట్ సీజన్లో 6th place, నాట్ క్వాలిఫై టు ప్లే ఆఫ్స్. పడుతూ లేస్తూ జరిగింది వాళ్ళ జర్నీ. ఈసారి కూడా టాప్ 4 ఫైర్ ప్యాక్ బ్యాటింగ్ లైనప్ తోటే ముందుకెళ్తారు. వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే, ఎక్కువ టార్గెట్ బోర్డు మీద పెడితే
ఈ బౌలింగ్ అటాక్తో డిపెండ్ చేయగలుగుతారు. వాళ్ళు 160, 170 కొడితే ఈ బౌలింగ్ లైనప్తో చాలా కష్టం. లేదంటే డిసిప్లిన్తో బౌలింగ్ వేయాలి, అది కూడా బౌలింగ్ అనుకూలిస్తేనే ఇది సర్వే అవ్వగలుగుతారు. చూద్దాం ఎంతవరకు ముందుకెళ్తారు, బ్యాట్ కమెంట్స్ కూడా త్వరగా రావాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కోరుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం రాకపోవచ్చు. ఇది ఎస్ఆర్హెచ్ టీమ్ అనాలిసిస్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో, ఎస్ఆర్హెచ్ ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.